నమస్తే అండి. ఇది గతంలో తెలుసుకున్న మనం 3 వీడియోలలో ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అనేది ఎట్లా ఉంటుంది, దాని తర్వాత ప్రియారిటీస్ ఎవరికి ఉంటాయి, రిలాక్సేషన్స్ ఎవరికి ఉంటాయి అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా నేను టేబుల్ ద్వారా మీకు ట్రాన్స్ఫర్స్ అనేవి ఒక జనరలైజ్డ్ ఒక జిల్లాలో కనుక తీసుకుంటే ఎలా చేస్తారో, ఒక డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్కి ఎలా చేస్తారో నేను చెప్పడం జరుగుతుందండి. అయితే దీనికి మన జనరలైజ్డ్ నేను తీసుకున్న ఎగ్జాంపుల్కి ఈ ప్రాసెస్ కరెక్ట్ అండి. అంటే మీకు అనుగుణంగా ఈ ఫార్ములాగా దీన్ని మీరు ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చెప్తున్నానంటే, సపోజ్ ఒక హన్మకొండ జిల్లాకు సంబంధించి ఒక జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ అనుకోండి. జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఈ టోటల్ క్యాడర్ స్ట్రెంత్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించి ఒక ఫిషరీస్ డిపార్ట్మెంట్ అనుకోండి. ఫిషరీస్ డిపార్ట్మెంట్ సంబంధించి ఈ టోటల్ 20 పోస్టులు ఉన్నాయి, వర్కింగ్ స్ట్రెంత్ 16 ఉన్నాయి. టోటల్ పోస్టులు 20 ఉన్నాయి, వర్కింగ్ స్ట్రెంత్ 16 ఉన్నది. మనము చేయాల్సింది ఎంత అండి? ట్రాన్స్ఫర్ ఓవరాల్గా ఎందరు షిఫ్ట్ చేయాలండి అని, నాట్ మోర్ దెన్ 40% షిఫ్ట్ చేయాలని యాజ్ పర్ జియో 80 చెప్తా ఉంది. అంటే మీకు డౌట్ రావచ్చు, 40% క్యాడర్ స్ట్రెంత్ మీద వర్కింగ్ స్ట్రెంత్ మీద అంటే తప్పకుండా ఇది వర్కింగ్ స్ట్రెంత్ మీద 40% తీసుకోవాలండి. వర్కింగ్ స్ట్రెంత్ మీద 40% తీసుకోవాలి. ఈ డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ వర్కింగ్ స్ట్రెంత్ అంటే 16 వివిధ హెడ్ క్వార్టర్లలో పనిచేస్తా ఉన్నారు. స్టేషన్లలో హన్మకొండ హెడ్ క్వార్టర్, పరకాల్ స్టేషన్, వేలేరు స్టేషన్, కమలాపూర్ స్టేషన్. మరి వీళ్ళకి ఎట్లా జరుగుతుందో ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మీకు నేను చెప్పడం జరుగుతుందండి. చూడండి, ఈ 40% ఆఫ్ 16 ఎంత వస్తుందండి? 16 4 64, 6.4 వస్తుందండి. అంటే ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది మీకు, 6.4 వచ్చింది కదా సార్, మరి 6 తీసుకోవాలన్నా 8 తీసుకోవాలంటే నియరెస్ట్ ఇంటీజర్ తీసుకోవాలండి అంటే 6 తీసుకోవాలి, 7 తీసుకోవడానికి లేదు. ఎప్పుడైతే 0.5 దాటుతుందో అప్పుడు మాత్రం నియరెస్ట్ ఇంటీజర్ 7 గా తీసుకోవాలి. సో ఇక్కడ కేసులో 6 తీసుకోవాలి. మీరు ఇది దయచేసి గమనించండి. నియరెస్ట్ ఇంటీజర్ 6.4కి ఎంత అండి? 6 కాబట్టి 6 తీసుకోవాలి. సో ఈ డిపార్ట్మెంట్ లో మొత్తం ఓవరాల్ గా ఎంత షెఫుల్ కావాలండి? ఓవరాల్ గా 6 మెంబర్స్ కావాలండి. యాక్చువల్ గా చాలా డిపార్ట్మెంట్లు ఏమంటున్నాయంటే 40% అంటే సీనియారిటీ లిస్ట్ మొత్తం, స్టేషన్ సీనియారిటీ మొత్తం లిస్ట్ తీసేసి వాళ్ళు ఏమంటున్నారంటే టాప్ 40% లో ఉన్న వాళ్ళని తీస్తున్నారు. అది రాంగ్ అజంప్షన్. లిస్ట్ లో టాప్ 40% అట్లా, అది అజంప్షన్, అది కాదు, రాంగ్. ఓవరాల్ గా 40% తీయాలి, అన్ని స్టేషన్స్ లో కలిపి షఫుల్ చేయాలి 40%. ఎందుకంటే డిస్లోకేట్ కాకపోవడానికి కావద్దు, ఆఫీస్ లో వర్క్ హ్యాంపర్ అవ్వద్దు అని చెప్పేసి ఆలోచనతోని ఓవరాల్ గా 40% షఫుల్ చేయాలి, నాట్ మోర్ దెన్ 40%. కానీ టాప్ 40% అనేది రాంగ్ అజంప్షన్. మాస్టర్ లిస్ట్ లో టాప్ 40% మాత్రమే షఫుల్ చేయడం అనేది రాంగ్ అజంప్షన్. జియోలో ఎక్కడ అట్లా లేదు, టాప్ తీయమని. ఓవరాల్ గా 40% ని షఫుల్ చేయమన్నారు అన్ని స్టేషన్స్ తో కలుపుకొని. సో నేను ఇప్పుడు ఇదే కేసు అరైజ్ అవుతుంది. ఇక్కడ ఏమైతుందంటే ఈ సర్టన్ A to P పోస్టులు 16 పోస్టులు ఇక్కడ స్టేషన్లలో పనిచేస్తున్నారు. వేకెన్సీ కూడా అక్కడ అన్ని చోట్ల ఒక్కొక్కటి పెట్టినానండి. అంటే మీకు అర్థం కావాలని వేకెన్సీస్ అన్ని సంబంధించిన 4 కూడా ఇందులో పెట్టినాను. సో ఇలా ఏమైతుందంటే ఇక్కడ ఆప్షన్స్ ఎక్సైజ్ చేసేటప్పుడు లాంగ్ స్టాండింగ్ ఏదైతే సర్కిల్ చేసినానో ABCD లాంగ్ స్టాండింగ్ లో ఉన్నారండి 4 years. అంటే కంపల్సరీ ట్రాన్స్ఫర్ లో ABCD ఉన్నారు, JK ఉన్నారు, ఇక్కడ MN ఉన్నారు ఈ హెడ్ క్వార్టర్ లో, సర్టన్ హెడ్ క్వార్టర్లలో. మరి ఇక్కడ కంపల్సరీ ట్రాన్స్ఫర్లలో వెళ్ళిపోవాలన్నప్పుడు కంపల్సరీ స్టేషన్ చేంజ్ అవ్వాలి కదా. యాజ్ పర్ రూల్ స్టేషన్ చేంజ్ చేయాలంటే తను ఇచ్చే ఆప్షన్స్ ఏముంటాయి? ఈ హన్మకొండ స్టేషన్ తప్ప మిగతా స్టేషన్స్ అని తను ఇచ్చుకోవాలి. తన ఆఫీస్ లో ఇక్కడ ఎన్ని ఆఫీసులు ఉండని, వాళ్ళు 3 ఉండని 4 ఉండని, వేరే స్టేషన్ కే ఇచ్చుకోవాలి. ఆ మిగతా ఆఫీసులు ఇవ్వకూడదు. అంటే తను వేరే స్టేషన్ ఎక్కడ ఇస్తారు? ఇక్కడ ఆయనకి వీళ్ళు నోటిఫై చేస్తారు కన్సర్న్ డిపార్ట్మెంట్, ఎక్కడ లాంగ్ స్టాండింగ్ లో ఉన్నాయి, ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి. ఈ 4 వేకెన్సీస్ తో పాటు ఎక్కడ లాంగ్ స్టాండింగ్ ఉన్నాయని ఈ 6 పోస్టులు నోటిఫై చేస్తారు మాస్టర్ లిస్ట్ లో. 6 నోటిఫై చేసినప్పుడు ఈ కన్సర్న్ వ్యక్తి ఏం చేస్తాడు? ఆయన ఆప్షన్స్ బట్టి తను ఒక వేలేరు ఆప్షన్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇక్కడ లాంగ్ స్టాండింగ్ 4 వ్యక్తి ఉన్నాడు, ఇంకొకటి వేకెన్సీ కూడా ఉన్నది కాబట్టి తను A to
జేకి షిఫ్ట్ అవుతారు. ఈ జే అనేటైనే కూడా కంపల్సరీ ఆప్షన్ ఎక్సైజ్ చేయాలి కాబట్టి ఈ జే అనేటైనే హన్మకొండకి వస్తాడు. ఒకవేళ హన్మకొండ పెట్టుకుంటే హన్మకొండకి వస్తాడు. కమలాపూర్ పెట్టుకుంటే కమలాపూర్ కూడా లాంగ్ స్టాండింగ్ 5 నెంబర్ ఉన్నాడు కదా, అప్పుడు ఈ 5 అనేటైనా ఇటు షిఫ్ట్ అవుతాడు. అర్థమైందా? అయితే ఇక్కడ 2 మెంబర్స్ అయిపోయింది. మళ్ళా ఈ 7 నెంబర్ ఏదైతే ఉన్నాడో టాప్ మోస్ట్, ఆయనకి ఆప్షన్ అడుగుతారు వేరే స్టేషన్ ఏది కావాలయ్యా అంటే తన ఆప్షన్ తీసుకుంటాడు. ఒకవేళ తన ఆప్షన్ కమలాపూర్ అయింది అనుకోండి, వేలర్ అయింది అనుకోండి, వేలర్ లో ఉన్న లాంగ్ స్టాండింగ్ అయినే మళ్ళీ వేరే స్టేషన్ ఆప్షన్ చూసుకొని, ఒకవేళ ఆయన హన్మకొండ కనుక ఇచ్చి ఉంటే మళ్ళీ బి టు ఎం అవుతారు. సారీ ఎం, ఇంతకుముందు కమలాపూర్కి చెప్పాను, ఇప్పుడు వేలర్ చెప్తున్నాను. సో ఏ టు జే షిఫ్ట్ అవుతారు, బి టు ఎం ఇస్తారు. ఇక్కడ కూడా ఇద్దరు షిఫ్ట్ అయ్యారు. మిగిలింది ఎందరు? ఇప్పుడు 6లో 4 అయిపోయినారు, ఇంకా మిగిలింది 2. మళ్ళీ లాంగ్ స్టాండింగ్ ఎవరైతే ఉన్నారో ఈ హన్మకొండ స్టేషన్ లో సి అనే వ్యక్తి ఉన్నాడు, ఈయనకి ఆప్షన్ అడుగుతారు. ఇప్పుడే జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఎవరు లాంగ్ స్టాండింగ్ లో లేరు మిగతా కానీ కంపల్సరీ నేను స్టేషన్ షిఫ్ట్ చేయాలి. స్టేషన్ షిఫ్ట్ చేయాలన్నప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఐదర్ ఈయనకి ఆప్షన్ పెట్టుకుంటాడు, నాకు పర్కాల్ కావాలి, లేకపోతే వేకెన్సీ లేని చోట పెట్టుకుంటాడు. ఇక్కడ వేకెన్సీ ఉంది 2, ఇక్కడ ఒకటే, నాకు పర్కాల్ కావాలి అని ఈయన ఆప్షన్ పెట్టుకుంటాడు. అప్పుడు మరి ఇక్కడ వేకెన్సీ లేదు, లాంగ్ స్టాండింగ్ లో లేదు కదా, మరి 4 ఇయర్స్ అబోవ్ వాళ్ళకే చేయాలి ట్రాన్స్ఫర్ అంటే అప్పుడు ఏమైతుంది అందుకే 2 ఇయర్స్ అండ్ అబోవ్ వాళ్ళకి అందరికి ఆప్షన్ తీసుకోవాలి కన్సర్న్ కన్వీనర్. ఎందుకంటే ఇందుకోసమే. అక్కడ కనుక వేరే స్టేషన్ లో కనుక లాంగ్ స్టాండింగ్ వాళ్ళు సరిపోయిన లేకపోతే, ఒకవేళ ఈ వేరే స్టేషన్ అయిన ఆప్షన్ పెట్టుకుంటే తను ఈ సి అనే క్యాండిడేట్ జి దగ్గరికి పోతాడు, ఈ జి అనే క్యాండిడేట్ సి దగ్గరకు వస్తాడు. సో సి నుంచి జికి షిఫ్ట్ అవుతారు. ఇక్కడ కూడా 2 అవుతారు. ఓవరాల్ 6% ట్రాన్స్ఫర్ అనేది రీచ్ అవుతుందండి. మీకు ఇది ఓవరాల్ గా ఏంటారు 40% షెఫుల్ అవుతారు. టాప్ 40% షెఫుల్ కావాలంటే వీళ్ళే అవుతారు. ఇది రాంగ్ అసంప్షన్. అన్ని స్టేషన్ల నుంచి టాప్ ఓవరాల్ గా 40% షెఫుల్ అవ్వాలి. వేరే స్టేషన్ లో ఉన్న ఒకవేళ లాంగ్ టర్మ్ లో లేకపోయినా, లాంగ్ స్టాండింగ్ లో లేకపోయినా వాళ్ళ అప్లికేషన్ అనేది కన్సిడర్ చేయాలి.